ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమైన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ అనేది రాష్ట్ర ప్రగతికి బాటని చెప్పారు. పేదల సొంత ఎన్నికలు నెరవేరుతుంది అని, భవన నిర్మాణ రంగం ఊపందుకుంది అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే అమల్లోకి తెచ్చారన్నారు. జగన్ బినామీ సంస్థ జేపీ వెంచర్స్ చెల్లించిన మొత్తం నుండి 800 కోట్లు మినహాయించి ప్రజాధనాన్ని దారదత్తం చేశారన్నారు. వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు 10 లక్షలకు పైగా ఇల్లు కట్టొచ్చు అంటే వారి అవినీతి ఏ స్థాయిలో అవినీతి చేశారో అర్థం చేసుకోవచ్చు అని వివరించారు. కూటమి మేనిఫెస్టోలో దీన్ని పెట్టడం జరిగింది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. అలాగే పేద ప్రజలు 5 లక్షల రూపాయలు ఇంటికి ఖర్చు అయితే చిన్న ఇల్లు కట్టుకునేటప్పుడు 3 లక్షల వరకు ఇసుక్కే వాళ్ళు పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల గృహ నిర్మాణం చాలా భారమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది. పేద ప్రజలు సొంతంగా ఇల్లు నిర్మించుకోవడం, బిలో మిడిల్ క్లాస్ ఇసుక కొనుక్కోవడం గగనం అయిపోయింది. అందువల్ల ప్రభుత్వం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచించి దీన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంత త్వరితగతిన ఈ నిర్ణయం తీసుకోవడం ముదాహం, చాలా ఆనందదాయకం. తిండి, బట్ట, నీడ. ఈ నీడ అనేటటువంటిది గృహం ప్రతి మనిషికి చాలా అవసరమైనటువంటిది. దాంట్లో ఈ పనిముట్టు అయినటువంటి ఇసుక బంగారం అయిపోవడం, బంగారం అయినా కొనుక్కోగలిగారు కానీ ఇసుక కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ ఇసుక విధానం పేదలకి, మధ్యతరగతి ప్రజలకి, కింది తరగతి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది అనేటటువంటిది మాకు స్పష్టంగా వినిపిస్తుండేటటువంటి పరిస్థితి. అందువల్ల దీనికి జిల్లా కలెక్టర్ని సారథిగా పెడుతూ, మరి అదేవిధంగా జాయింట్ కలెక్టర్తో సహా ఎక్కడెక్కడైతే స్టాక్ పాయింట్స్ ఉంటాయో ఆ స్టాక్ పాయింట్స్ నుంచి ఉచితంగా ఇసుకని ఓన్లీ రవాణా ఛార్జీ, హ్యాండ్లింగ్ తప్ప మిగతాదంతా కూడా ఉచితంగా ఇచ్చేటటువంటిది కలెక్టర్ పర్యవేక్షణలో పెట్టారు. ఇది చాలా మంచి పరిణామం. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కడ కూడా బ్లాక్ మెయిలర్స్కి కానీ దొంగ వ్యాపారానికి కానీ తావు లేకుండా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తొక్కి పెడతాం.